వారాల పాటు సీజ్ ఫైర్కి ఇరువైపులా ఒప్పుకున్నారు కదా. ఇక ప్రపంచం అంతా కూల్గా ఉండొచ్చు అనుకుంటున్న సమయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే 2 వారాలు కాదు కదా, కనీసం 2 రోజుల పాటు కూడా ఈ సీజ్ ఫైర్ నిలిచేలా కనిపించడం లేదు. ఇదేదో తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంది పరిస్థితి. ఇజ్రాయెల్కి ఇప్పుడు ఇరాన్ ఒక వార్నింగ్ ఇస్తుంది. దాడులు ఆపకపోతే మళ్ళీ యుద్ధం మొదలు పెడతామంటూ హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్పై బాంబుల వర్షం కురిపిస్తామంటూ ఇరాన్ చెప్తోంది. రాబోయే కొద్ది గంటల్లో లెబనాన్లో దాడులు ఆపాలి అంటూ ఇజ్రాయెల్ని డిమాండ్ చేస్తుంది ఇరాన్. నేరుగా టెల్ అవీవ్ను లేపేస్తామంటుంది ఇరాన్. అమెరికా ఇజ్రాయెల్ మధ్య 2 వారాల సీజ్ ఫైర్ కుదరడం మనకు తెలిసిందే. సీజ్ ఫైర్లో లెబనాన్ను కూడా భాగం చేస్తూ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. అయితే ట్రంప్ సీజ్ ఫైర్ను పట్టించుకోవడం లేదు నెతన్యాహు. లెబనాన్లోని హెజ్బుల్లాపై నెతన్యాహు దాడులు చేస్తూ వస్తున్నారు. ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే హర్మూజ్ జలసంధిని తెరిచుంచుతామంటూ ఇరాన్ చెబుతోంది. సీజ్ ఫైర్ ప్రకటన జరిగిన ఉద్రిక్తతలు మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏ క్షణం ఎటు నుంచి ఏ బాంబు వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే 2 వారాల పాటు కాదు, 2 రోజుల పాటు కూడా ఈ సీజ్ ఫైర్ ఉంటుందన్న నమ్మకం ఉండట్లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే. ఎందుకు? ఓవైపు ఇజ్రాయెల్ ఏమో లెబనాన్ ఇంక్లూడ్ చేయలేదు ఈ సీజ్ ఫైర్లో అని చెప్పి చెప్తోంది, అక్కడ దాడులు చేస్తూ వస్తుంది. మరోవైపు ఇరాన్ ఏమో లెబనాన్ని కూడా ఇంక్లూడ్ చేసాము సీజ్ ఫైర్లో, కాబట్టి దాడులు చేయొద్దు అని చెప్పి చెప్తోంది. ఒకవేళ మీరు దాడులు చేస్తే తిరిగి మేము దాడులు చేస్తామని చెప్తోంది. ఇంకో పక్క ట్రంప్ ఏమో ఇరాన్ ఎక్కడ దాడులు చేస్తుందో అన్న భయం, తాను చెప్పినా ఇజ్రాయెల్ వినకుండా దాడులు కంటిన్యూ చేస్తుందన్నటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో ఏమీ చేయలేని పరిస్థితుల్లో చెప్పినా ఇజ్రాయెల్ వినడం లేదు. అలాగని మరోవైపు ఇరాన్ ఎప్పుడు తిరిగి మళ్ళీ దాడులకు తెగబడుతుందో తెలియని పరిస్థితి కనపడుతుంది. ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందేమో అన్న భయంలో ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు. అలాగని ఇజ్రాయెల్కి ఆపమని చెప్తే ఆపని పరిస్థితి కనపడుతుంది. ఏ రకంగా చూసినా సరే అసలు ఈ సీజ్ ఫైర్ అనేది కేవలం ట్రంప్ యొక్క ఒత్తిడి మేరకు ఎంతో కొంత ఇరాన్కి బ్యాక్గ్రౌండ్లో చైనా, రష్యా లాంటి దేశాలు కూడా సరే కొన్ని రోజులు వెయిట్ చేసి చూస్తే బెటర్ ఏమో అని చెప్పడం వల్ల, ఎందుకంటే ఒకవేళ నిజంగా హర్మూజ్ స్ట్రైట్కి ఏదన్నా అయినా లేదంటే కర్గ్ ఐలాండ్కి ఇంకేదన్నా అయితే చైనాకు అందాల్సినటువంటి ఆయిల్లో మోర్ దెన్ 10% సడన్గా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. అండ్ ఇరాన్ మొత్తానికి చాలా తీవ్రమైన నష్టం, అలాగే ఇతర దేశాలకు సైతం తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొంతవరకు చైనా, రష్యా లాంటి దేశాలు ఇరాన్కి కూడా సరే కొంచెం ఆలోచించు అని చెప్పడం వల్ల ఇరాన్ ఒప్పుకుందే తప్ప ట్రంప్ అడిగాడనో, ట్రంప్ దాడులు చేస్తాడని భయపడో, లేకపోతే ఇజ్రాయెల్ ఇంకేదో చేస్తుందని భయపడైతే ఖచ్చితంగా కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఏమో దాడులు చేసి ఎలాగైనా సరే మళ్ళీ ఇరాన్ని రెచ్చగొట్టాలని ప్లాన్ చేస్తుంది, లెబనాన్ మీద దాడులు చేసి. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, లెబనాన్ మీద దాడులు చేస్తున్న సమయంలో ఇరాన్ ఎంటర్ అవ్వకపోతే, సీజ్ ఫైర్ ఉంది కాబట్టి ఎంటర్ అవ్వకపోతే లెబనాన్ పని పట్టేయచ్చు, ఇజ్రాయెల్ లెబనాన్ని క్లియర్ చేసేసుకోవచ్చు. లేదు ఒకవేళ ఇరాన్ ఎంటర్ అయింది అంటే మళ్ళీ ఇరాన్ మీద దాడులు చేయొచ్చు, సీజ్ ఫైర్ ఒప్పందం ఉల్లంఘన చేసామని చెప్పేసి ఇరాన్ మీద దాడులు చేయొచ్చు, మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. సో ఇరాన్ ఎంటర్ అయినా ఇజ్రాయెల్కి లాభమే, ఎందుకంటే ఇరాన్ మీద దాడులు చేయాలి, ఇరాన్ని లేకుండా చేయాలనేది ఇక్కడ ప్లాన్. కాబట్టి ఇరాన్ ఎంటర్ అవ్వకపోయినా లాభమే, ఎందుకంటే లెబనాన్తో చాలా ఈజీగా ఇజ్రాయెల్ దాడులు చేసుకోగలుగుతుంది, వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతుంది, వాళ్ళకి కావాల్సింది అక్కడ సాధించుకోగలుగుతుంది. కాబట్టి సో ఇట్స్ వెరీ క్లియర్ దేర్. కాకపోతే అసలు ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకుంది? ఏదైనా ఇంత పెద్ద యుద్ధం జరుగుతూ ఇక ఆల్మోస్ట్ ఎక్కడ న్యూక్లియర్ వార్ మొదలైపోతుందో అని ప్రపంచం అంతా భయపడుతున్న సమయంలో, నిజంగానే దేశాలకు దేశాలు తుడిచిపెట్టుకుపోతాయో అని ఎక్కడ ఏం జరుగుతుందో అన్న భయంతో ఉన్న టైంలో, ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల సంపద ఆవిరైన ఈ సందర్భంలో మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం వస్తే, ఇంత పెద్ద యుద్ధానికి మధ్యవర్తిత్వం చేయాల్సి వస్తే ఎవరు చేయాలి? నిజంగా బలమైన దేశాలు చేయాలి, భారత్ చేయాలి, చైనా చేయాలి, లేదంటే రష్యా లాంటి దేశాలు చేయాలి. అలా కాకుండా ఒక పాకిస్తాన్, తుర్కీయే లేదంటే ఈజిప్ట్ లాంటి దేశాలతో మాట్లాడి, పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం, తుర్కీయే కూడా అక్కడ ఉగ్రవాదులకి సపోర్ట్ ఇస్తున్నటువంటి దేశం, చాలా చిన్న దేశాలు ఇవి, ఏ పవరు లేదు, ఆర్థికంగా వెనకబడి ఉన్నాయి, అప్పుల్లో ఉన్నాయి, వాళ్ళ వ్యవస్థలు గొప్పగా ఏమి లేవు, సాంస్కృతిక నేపథ్యం అంత గొప్పగా ఏమీ లేదు. ఇలాంటి దేశాలు సరే ఇప్పుడున్నటువంటి నాయకులు ఏమన్నా పెద్ద గొప్ప నాయకులు అంటే అది కాదు, ఏముందని వాళ్లతో మధ్యవర్తిత్వం చేశారన్న ప్రశ్న ఇక్కడ వస్తుంది కదా. మరి అలాంటి వాళ్ళు మధ్యవర్తిత్వం చేసి ఈ దేశాలని, ఓ పక్క ఇరాన్ చాలా స్టబర్న్గా ఉంది, అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలన్నిటికీ ముచ్చెమటలు పట్టిస్తున్నటువంటి దేశం, వెనక చైనా, రష్యా లాంటి దేశాల సపోర్ట్ ఉంది. మరోవైపు అమెరికా ప్రపంచంలో నిన్న మొన్నటి వరకు పెద్దన్న నేనే అని చెప్పుకుంది,
ఇంకో పక్క ఇజ్రాయెల్ కోర్స్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, చాలా స్ట్రాంగ్ కంట్రీ, అవునన్నా కాదన్నా. ఇలాంటి దేశాల మధ్యలో మధ్యవర్తిత్వం చేయడానికి పాకిస్తాన్ లాంటి దేశాలని, తుర్కీ లాంటి దేశాలని ఎన్నుకుంటే ఏం ఉపయోగం? అందులోనూ ట్రంప్ రాసిచ్చిన స్క్రిప్ట్నే పాకిస్తాన్ చదువుతోందని, ట్రంప్ కనుసన్నల్లోనే ఈ మొత్తం జరుగుతోంది, పీస్ టాక్ అంతా నడుస్తుందన్న విషయం ఆల్రెడీ మనకు తెలుసు. అండ్ దానికి ఎగ్జాంపుల్గా డైరెక్ట్గా పాకిస్తానే బయటపెట్టుకుంది యూఎస్ నుంచి వచ్చినటువంటి ఆ డ్రాఫ్ట్ మెసేజ్ని బయటపెట్టుకోవడం ద్వారా. సో ఇక్కడ ఎక్కడా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి ఒప్పించే స్థాయి ఈ మధ్యవర్తిత్వం చేస్తున్న దేశాలకు లేదు. అట్ ది సేమ్ టైం ఒప్పుకోవాలన్న ఆలోచన నిజంగా ఉందంటే ఇరాన్కి లేదు, ఇజ్రాయెల్కి లేదు, కేవలం అమెరికాకి మాత్రం ఇప్పుడు అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అందుకే ఇజ్రాయెల్ ఇరాన్ని రెచ్చగొట్టాలని చూస్తుంది, లెబనాన్ మీద దాడులు చేస్తుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఒకవేళ ఇరాన్ రెస్పాండ్ అయితే ఇదిగో సీజ్ ఫైర్ ఒప్పందాన్ని వైలేట్ చేసావు కాబట్టి నీ మీద యుద్ధం చేస్తున్నానని మళ్ళీ ఇజ్రాయెల్ దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇరాన్ రెస్పాండ్ అవ్వకపోతే లెబనాన్ని చాలా క్లియర్ చేసుకోవచ్చు ఇజ్రాయెల్ ఈజీగా, సపోర్ట్ పోతుంది కాబట్టి. అట్ ది సేమ్ టైం ఈవెన్ ఇరాన్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లెబనాన్కి ఆర్థికంగా కానీ లేదంటే వెపన్స్ లాంటివి ఇచ్చే పరిస్థితుల్లో కానీ లేదు, వాళ్లే చాలా తీవ్రంగా నష్టపోయి ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్ని ఇజ్రాయెల్ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. మరోవైపు ట్రంప్ ఏమో ఎవరికీ చెప్పలేని పరిస్థితుల్లో ఇరాన్ని కదిలించలేడు, ఇరాన్ని గట్టిగా శాసించలేని పరిస్థితి. అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ని సైతం తన మిత్రదేశం అని చెప్పుకొని కలిసి యుద్ధాలు చేసినటువంటి ఆ దేశానికి కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి. చెప్తున్నా నెతన్యాహు వినడం లేదు ఇంకో పక్క. సో ఇప్పుడు అసలు టెన్షన్ అంతా అమెరికాకే ఉంది, ట్రంప్కే కనిపిస్తుంది. సో ట్రంప్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు మరి? ఇదే అతిపెద్ద ప్రశ్న. మీకేమనిపిస్తుంది? డూ యూ థింక్ ఈ సీజ్ ఫైర్ ఒప్పందం అనేది ఈ 2 వారాల పాటు నిజంగా నిలిచి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఆ తర్వాత ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ కొన్ని రూల్స్ పెడుతుంది, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఓకే అంటేనే మేము మా మీద దాడులు చేయొద్దు, మా న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ మేము చేసుకుంటాం, మాకు రెస్పెక్ట్ కావాలి, అలాగే మేము వ్యాపారం ఎవరితో అయినా చేసుకుంటాం, ఇలాంటి చాలా రూల్స్ అని పెడుతుంది. వీటికి ఒప్పుకుంటేనే సీజ్ ఫైర్కి ఒప్పుకోవడానికి అవకాశం ఉంది. సరే అప్పటి వరకు పక్కన పెడితే అసలు ఇది సీజ్ ఫైరేనా? ఎవరైనా చేపించిన వాళ్ళు సరిగా లేరు, చేసిన వాళ్ళు సరిగా లేరు అగ్రిమెంట్కి. సో ఇది నిలబడే పరిస్థితి ఎక్కడుంది? వాట్ డూ యూ థింక్? ఈ 2 వారాల పాటు ఈ సీజ్ ఫైర్ నిలబడుతుందని మీరు అనుకుంటున్నారా? లేదంటే ఇజ్రాయెల్ ఇరాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి డూ యూ థింక్ ఇది వర్కౌట్ అవుతుందని మీకు అనిపిస్తుందా? ఇవన్నీ పక్కన పెడితే అసలు ట్రంప్ ఇటు ఇరాన్ని ఇటు ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయగలిగే పరిస్థితుల్లో ఉన్నారా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరోవైపు అసలు ఇరాన్ని కంట్రోల్ చేస్తుంది ఎవరు చెప్తే ఇరాన్ ఇప్పుడు ఈ సీజ్ ఫైర్కి ఒప్పుకుంది? చైనా అండ్ రష్యా లాంటి దేశాలు కాదా? సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అందరం ఖచ్చితంగా పీస్ గురించే కోరుకుందాం, శాంతి నెలకొలాలనే కోరుకుందాం. కానీ పరిస్థితులు చూస్తుంటే అలా లేవు, చాలా చాలా వీక్గా ఉంది ఈ సీజ్ ఫైర్ ఒప్పందం అనేది. ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి ఒప్పించిన దేశాలు, మధ్యవర్తిత్వం వహించిన దేశాలు చాలా వీక్ అండ్ వర్స్ట్ కంట్రీస్. మరోవైపు అసలు జరిగినటువంటి విధానం కూడా అలాగే ఉంది. సో వాట్ డూ యూ థింక్? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.